తిరుపతి లడ్డులో నాణ్యత లేదనే విషయం జగన్ కు తెలియదా అని ప్రశ్నించారు మంత్రి నారా లోకేష్. 5 ఏళ్లు ఏం చేశారని జగన్ ను ప్రశ్నించారు. నెయ్యి విషయంలో తప్పు చేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామన్నారు లోకేష్. టీటీడీని రాజకీయ పునరాస కేంద్రంగా వాళ్ళు వాడుకున్నారు. టీటీడీ లడ్డూలు తీసుకొచ్చి బియ్యం బండిలో పెట్టి ఊరూరు ఎన్నికల కోసం ఎలా పంచారో మీరందరికీ తెలుసు. గతంలో వాళ్ళ పార్టీ నాయకులకి ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఆ లడ్డూలు తీసుకెళ్లి పెళ్లిలో పెట్టారు. భక్తులకి లడ్డూలు లేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇవన్నీ మీ అందరూ కూడా తెలిసింది. ఈరోజు ఏకంగా టీటీడీలో తిరుమలలో రూల్స్ కి భిన్నంగా అక్కడ అనేక మంది కాటేజీలు కూడా నియమిస్తే అదనపు ఫ్లోర్ లేస్తే కూడా రెగ్యులరైజ్ వాళ్ళే చేసుకున్నారు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని రెగ్యులరైజ్ గా చేసుకున్నారు. ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. వాస్తవాలన్నీ మేము ప్రజల ముందు గారు ఏం చెప్పారు? తిరుపతి లడ్డు కరెక్ట్ గా లేదు, క్వాలిటీ లేదు, నాణ్యత లేదు. మేము టెస్ట్ పంపించాం, టెస్టులు అన్ని వచ్చినాయని చెప్పారు. రిజల్ట్స్ అన్ని కూడా మీడియా మిత్రులకు పెట్టాం, అధికారులు కూడా పెట్టాం. దాంట్లో చాలా క్లారిటీగా ఉంది. అది ఆయన కంపడట్లేదా? మళ్ళీ 5 సంవత్సరాలు మీరు పీకిందేంటి? స్వయంగా మేము ఇన్ని దశాబ్దాల నుంచి వచ్చాం. గత 5 సంవత్సరాలు లడ్డు నాణ్యత లేదు, చిన్నగా అయింది. అలాంటిది బాబు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే నాణ్యత పెరిగింది, సైజు పెరిగింది, క్వాంటిటీ పెరిగిందని భక్తులే చెప్పే పరిస్థితి మనందరం చూసాం. ఇదేం కంపట్లేదా? ఇంకా ఫేక్ ప్రచారం ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తారు స్వామి? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? తప్పు జరిగితే తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను అడగాలి. అది పోగా తిప్పి మళ్ళీ మా పైన నిందలేస్తున్నారు. గారు ఏం చెప్పారు? తిరుపతి లడ్డు కరెక్ట్ గా లేదు, క్వాలిటీ లేదు. వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మారితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ నెయ్యి విషయంలో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం, యాక్షన్ ఉంటుంది. దాని ఎలాంటి డౌట్ లేదు. పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మారితే ఆయనే రాబోయే రోజుల్లో ఇబ్బంది పడిపోతున్నారు. ఈ నెయ్యి విషయంలో తప్పనిసరిగా యాక్షన్ అనేది అనివార్యం, యాక్షన్ ఉంటుంది. దాని ఎలాంటి డౌట్ లేదు. పవిత్రత కాపాడే బాధ్యత నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వాస్తవాలు తెలియకుండా ఏదంటే అది మారితే అంటే దొంగతనం చేసి ప్రధానమంత్రి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి. సుప్రీంకోర్టు జడ్జి గారికి ఇంట్లో దొంగతనం జరిగింది, యాక్షన్ తీసుకోండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళ హయాంలో జరిగింది కదా. అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఆయన రిపోర్ట్ ఎక్కడ డిస్ప్యూట్ చేయలే కదా. క్లారిటీగా ఉంది కదా. రాసుకొని